2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే సెక్షన్ 498 అలాగే గృహహింస చట్టాల్లో స్పెషల్ గా భార్య గృహహింస చట్టం పేరుతో భర్త మీద కేసు నమోదు చేస్తే భర్తతో పాటు భర్తకు సంబంధించిన బంధువుల మీద కేసు ఇరికించడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు దీనిపైన రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? వరకట్న వేధింపుల చట్టం, గృహహింస నిరోధకం, వీటికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కేసులు, ఇటీవల కాదు చాలా రోజుల నుంచి గడిచిన కొద్ది దశాబ్దాలుగా చాలా కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సంబంధించి 498A అనే కేసు చాలా ఎక్కువగా నమోదవడం జరిగింది. అయితే ఇక్కడ భార్య తన భర్త మీద పెట్టినటువంటి ఏదైతే కేసు ఉంటుందో ఆ యొక్క కేసుని మరి కాస్త బలం చేకూర్చే ప్రయత్నం ఏం చేస్తారంటే, భర్త తరపు ఉన్నటువంటి అంటే తన అత్త, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మరుదులు, వీళ్ళందరి పేరును కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ కేసు యొక్క వేధింపుల స్థితికి వచ్చేసింది. అంటే ముందుగా ఇది యొక్క కేసు బాధితురాలుగా ఒక కంప్లైంట్ పోయి అది వేధింపుల కేసుగా మారిపోయింది. ఎవరు వేధింపులుగా మారిపోయిందంటే భర్త తరపు ఉన్నటువంటి బంధువులందరిపైన కూడా చేసి ఆ బంధువులందరినీ కూడా ఈ కేసులో ఇరికించడం వల్ల ఈ కేసు చాలా తీవ్ర స్థాయిగా వెళ్ళిపోయి చాలా కేసులు మనం వింటున్నాం, చూస్తున్నాం. అందులోంచి వాళ్ళు జస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో పిలిపించడం, వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేయడం, వాళ్ళ మీద విచారణ చేయడం, వాళ్ళు కూడా అందులో ఇరుక్కుని పోవడం, మళ్ళీ వాళ్ళు వేరే రకాల ఉద్యోగాలు చేస్తున్న బయటికి లేకపోతే బయటకు అవుట్ స్టేషన్ అంటే వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయడం, ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తున్నాం దీనికి సంబంధించి. అయితే ఇటీవల భువనగిరిలో దీనికి సంబంధించిన కేసు నమోదైంది. ఆ కేసు యొక్క వివరాలు ఏంటంటే, తన భర్త తరపునటువంటి ఆడపడుచు యొక్క పిల్లల మీద, అంటే ఆడపడుచు యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లల మీద కూడా ఈమె కేసు పెట్టింది. ఏం కేసు పెట్టిందంటే, నా భర్త నా పైన నన్ను కొట్టడం, తిట్టడం, హింసించేటప్పుడు అంటే మా ఆడపడుచు అంటే ఎవరు, భర్త యొక్క సిస్టర్ తాలూకా పిల్లలు, వాళ్ళందరూ చూస్తూ కూడా ఏమని మాట్లాడలేదు కాబట్టి వాళ్ళని కూడా ఇందులో కేసులో వాళ్ళని కూడా ఇందులో కేసులో తీసుకోమని చెప్పి ఆమె పెట్టినటువంటి కేసు సంబంధించి ఇమీడియట్గా హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, దీనికి సంబంధించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆ చట్టం యొక్క సెక్షన్స్ ఏం చెప్తున్నాయో దానికి సంబంధించి పూర్తిగా ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఇటీవల వెళ్ళడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు అక్కడ చీఫ్ జస్టిస్ నాగరత్న గారు, అదేవిధంగా కోటేశ్వర్ సింగ్, వీళ్ళ యొక్క ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏం తీర్పిచ్చారంటే, చాలా వరకు ఈ చట్టం అనేది దుర్వినియోగం అవుతుంది. అంటే ఆ యొక్క సంఘటన జరుగుతునేటప్పుడు, అంటే భార్యాభర్తల మధ్య ఒక గొడవ జరుగుతుంది, లేకపోతే ఇతరత్ర ఏదైనా హింసాత్మకంగా గొడవ అవుతునేటప్పుడు వీళ్ళు ఆ స్థలంలో ఉండి కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది నేరము కాదు, క్లియర్గా చెప్పింది. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆడపడుచులు కావచ్చు, ఆడపడుచు పిల్లలు కావచ్చు, వాళ్ళని సముదాయించడం కానీ, వాళ్ళని చూసి చూడనట్లుగా ఉండడం కానీ, లేకపోతే ఆ యొక్క ఇష్యూలో వాళ్ళు ఇంటర్ఫేర్ కాకపోవడం అన్నది ఇది తీవ్రమైన నేరంగా వీళ్ళని పరిగణించలేము. ఇది భువనగిరికి సంబంధించిన కేసు. ఇది సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు. ఇది వాళ్ళు ఏం చెప్పారు, ఈ కేసుకు సంబంధించి అక్కడ ఏదైతే వాదోపవాదాలు ఉంటాయో, అంటే ఈ యొక్క 498 కేసులో అందులో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. ఎవరు, ఈ యొక్క తమ్ముడు యొక్క ఆడపడుచు యొక్క పిల్లలు ఇన్వాల్వ్మెంట్ కాలే. అంటే వాళ్ళు ఈమెని వేధింపులు గురి చేయలేదు. ఆమె ఏం పెట్టారు అక్కడ, వేధింపులు గురి చేయలేదు. కానీ మా భార్యాభర్తల మధ్య వేధింపులు అవుతున్న సందర్భంలో వీళ్ళు చూసి కూడా చూడనట్టుగా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అన్నది నేరంగా పరిగణించలేము అని చెప్తూ సుప్రీంకోర్టు ఈ కేసును డిస్మిస్ చేసి మిగిలినటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని కంటిన్యూగా విచారణ చేస్తూ వస్తున్నారు. అంటే ఈ యొక్క జడ్జిమెంట్లో మనకి, అంటే ఈ యొక్క దీనిలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు స్టేట్మెంట్లో ఏదైతే ఉందో క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, భర్త యొక్క బంధువులు ఎవరు కూడా ఈ కేసులో వేధింపులకు గురి చేసిన సందర్భంలోనే వేధింపులు అవుతాయి తప్పించి, అది కూడా తీవ్రమైనటువంటి ఆ నేరారోపణ చేసే సందర్భంలో వాళ్ళని విచారణ చేయాలి. అందులో వాళ్ళు కూడా వేధింపులకు గురి చేసిన సందర్భం అవుతుంది తప్పించి, కేవలం చూసిన సందర్భంలో, చూసి పట్టించుకోలేని సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆ యొక్క ఈ చట్టం అండర్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా శిక్షార్హులుగా, వాళ్ళని నేరస్తులుగా వాళ్ళని పరిగణించలేమని చెప్తూ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో, ఇది టోటల్గా ఈ స్టేట్మెంట్ ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని వందల వేల కేసులు, ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో కేసులు అనేవి ఆయా స్టేషన్లో నమోదవుతున్నాయి. మొదట్లో ఈ కేసును తీవ్రంగా ఉంచేవారు. ఎవరికి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎఫ్ఐఆర్లో ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్ని కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఉండేవి. కానీ ఇటీవల పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో, చాలా తీర్పులు, చాలా వెడిక్ట్స్లో ఏం చెప్తుంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఇమీడియట్గా ఏదైతే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందో, మీకు ఇమీడియట్గా మీకు ఫిర్యాదు ఎప్పుడు అందిందో, ఫిర్యాదు అందంగానే ఇమీడియట్గా మీరు యాక్షన్లో దిగకుండా దాన్ని కొంత విచారించి మాత్రం ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ యొక్క విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే, మెల్లగా వెసులుబాటు అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే
డైరెక్ట్గా బహిరంగంగా వేధింపులకు గురి చేయడం వేరు, వేధింపులకు గురి చేసిన సందర్భాల్లో చూస్తూ కూడా పట్టించుకోకపోవడం అన్నది తీవ్రస్థాయిగా గుర్తించకూడదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఒక క్లయింట్ ఉండేవారు. ఆ క్లయింట్ భార్య భర్త మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన సందర్భంలో భర్త యొక్క ఆ డ్రైవర్ కూడా ఆయన కిందకి పైకి వస్తుండేవాడు. ఆ సందర్భాల్లో ఈమె ఏం చేసిందంటే కంప్లైంట్ చేసినప్పుడు ఆ డ్రైవర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అంటే ఏమని, అతను వచ్చేవాడు వెళ్ళేవాడు, అతను మా భార్య భర్తలు గొడవ అవుతున్నప్పుడు అతను ఎప్పటి నుంచో పనిచేస్తాడు, ఒక 20 ఏళ్ళ నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు నా భర్త దగ్గర, కానీ మా గొడవలు అవుతున్నప్పుడు ఆయన చూసి చూడనట్టుగా ఉండిపోయాడని చెప్తూ కూడా ఏం చేసిందంటే అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. చివరికి ఆ డ్రైవర్ ఏంటంటే, నేను ఈయన దగ్గర పనిచేయడం నా తప్ప, నేను నా వ్యవహారాలు నాకు ఉంటాయి, నాకు జస్ట్ ఆయన ఓన్లీ మా బాస్ నాకు శాలరీ ఇచ్చాడు, నేను జీతానికి ఆయన పనిచేసిన తప్పించి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో నేను ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కాలేదని చెప్పి మరలా మనం ఆయనతో చెప్పి ఆ కేసును కూడా మనం విన్ అయ్యాం లాస్ట్ సందర్భాల్లో. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్న చట్టాలంటే, ఈ గృహహింస చట్టాలు చెప్పి అటు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసు ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ మీద కూడా తీవ్రమైన అభియోగాలు చేసి వాళ్ళని కూడా అనేక తీవ్ర నేరారోపణలు గురవడం, వాళ్ళని కూడా మానసికంగా అనేక రకాలుగా క్షోభింపజేసే అవకాశం కూడా చాలామంది చేస్తున్నారు. సో క్లియర్గా ఏంటంటే, కొంత ఉపశమనం అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ సంబంధించి కొంత ఉపశమనం అయితే కొంత రిలీఫ్ అయితే వస్తుంది. ఇందులో భర్త తరపున బంధువులు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే కేవలం ఆ సంఘటనను చూస్తూ, ఆ వేధింపులు చూస్తూ అందులో ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం, లేకపోతే వారించే ప్రయత్నం చేయకపోవడం ఒక నేరారోపణగా గుర్తించలేమని చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అందరం కూడా దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామని మనం చెప్పుకోవచ్చు. సిరిగారు, మరి దీనికి సంబంధించి ఎవరికైనా కూడా ఇంకా క్లారిటీ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే డివోర్స్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, దానికి సంబంధించి ఫ్యామిలీ రిలేటెడ్గా లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ గైడెన్స్ అండ్ దాంతోపాటు ప్రాపర్టీస్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కూడా మేము ఒక మంచి లీగల్ అడ్వకేట్ గురించి చూస్తూ ఉన్నాం, మాకు ఒక గైడెన్స్ కావాలి, తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే ఎవరైనా సరే, అటు భర్త తరపు కావచ్చు, భార్య తరపు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నాట్ ఓన్లీ డివోర్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివి కాకుండా, మెయింటెనెన్స్ కాకుండా ఇతరత్ర న్యాయ సలహా పరిష్కారాలు కావాలనుకున్నా, న్యాయ సలహా సంప్రదింపులు కావాలనుకున్నా ఇమ్మీడియట్గా మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీ డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఇమీడియట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మీకు తగిన సలహా సంప్రదింపులతో పాటు తగు న్యాయ సలహా పరిష్కారం కూడా మీకు ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.